జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పూర్తిగా అరాచకాలు, అవినీతిమయం. ఇది బహిరంగ సత్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 7-8 నెలల్లోనే అనేక జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. దానిలో ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరినీ కూడా ఇప్పటికే పక్కన పెట్టారు. అందరి మీద విచారణ కూడా నడుస్తుంది. దీంతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన కేంద్రం సైతం చర్చించే స్థాయికి వచ్చింది. గతంలో కేంద్రంతో సఖ్యతగా మెలిగి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కేంద్రానికి తన అవినీతి చేరకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తవ్వి తీస్తున్న అవినీతి అక్రమాలు చూసి కేంద్రం సైతం విస్మయం చెందిందంట. దీని మీద స్వయంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలతో కూడా చంద్రబాబు గారు స్వయంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అటు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇటు శాండ్ స్కామ్ కావచ్చు, లేదా ఇతర భూముల దోపిడీ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వివిధ స్థాయిల్లో సిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ విచారణలు కూడా జరుగుతున్నాయి. ఈవెన్ ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ ఉందో అందులో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. సో దాని మీద కూడా విచారణ నడుస్తుంది. ఇలా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈవెన్ మంత్రి రోజా మీద కూడా ఒక సిట్ని అయితే ఏర్పాటు చేశారు. విజిలెన్స్ కమిషన్ విచారణకు ఆదేశించారు ఆడుదామాంధ్ర స్కామ్కు సంబంధించి. సో ఇలా అన్ని స్కాములు కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తుంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అడ్డగోలుగా చేసిన అవినీతి గురించి రోజుకొక అవినీతి బయటకు వస్తుంది. మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం చేయించారు. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. లాక్కున్న భూములు కావచ్చు, దళితులకు సంబంధించిన హోల్డ్ చేసినటువంటి భూములు కావచ్చు, ఈ వివరాలు అక్కడ ఉన్నాయి. తర్వాత అటవీ భూమి ఆక్రమణ, దాని మీద ఆల్రెడీ విచారణ నడుస్తుంది. నిన్న చెరువు ఆక్రమణ, తిరుపతి దగ్గర ఒక చెరువుని ఆక్రమించి దాన్ని ప్రైవేటు వ్యక్తి పేరు మీదకి మార్చి తిరిగి తన భార్య పేరు మీదకి మార్చుకున్నాడు. సో ఇది కూడా ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇది పూర్తిగా ఆక్రమణేనని చెప్పి విజిలెన్స్ తేల్చడమే కాకుండా చర్యలకు ఆదేశించింది. సో ఇలా పెద్దిరెడ్డి అక్రమాలు ఒకవైపు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు, ముఖ్యంగా లిక్కరు, శాండ్, ఈ రెండింటికి సంబంధించి విచారణలు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనను కూటమి ప్రభుత్వం 9 ఏళ్లలోనే అవినీతి మొత్తాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిట్లు కావచ్చు, లేదా వస్తున్నటువంటి రిపోర్ట్లను చూసి కేంద్రం సైతం విస్మయం వ్యక్తం చేసింది అనేది ఇప్పుడున్నటువంటి సమాచారం. ఇందులో కొన్ని కేసులకు సంబంధించి సిబిఐ కూడా రంగంలోకి దిగబోతుంది అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. చంద్రబాబు గారు ఆధ్వర్యంలో, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తుంటే జాతీయ స్థాయిలో కూడా ఈ అవినీతి అక్రమాలను వెలికి తీయటానికి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగాను, జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదని స్వయంగా అమిత్ షానే స్వయంగా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో సాగినటువంటి ఈ విచారణలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తోడవబోతుంది. సిబిఐ విచారణలకు కొన్ని కేసులు, ప్రధానంగా అటు ఆల్రెడీ లిక్కర్ మీద సిబిఐ విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఏపీతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ ఇందులో ఉంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ ఇందులో ఉంది. దీనికి తోడు ఈ ఏదైతే ఇసుక సంబంధించి ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని, సుప్రీంకోర్టుని, హైకోర్టుని కూడా తప్పు పట్టించారు గతంలో. అటు అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు. సో దాని మీద కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది. మొన్న కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఒక రీచ్కి పర్మిషన్ ఇస్తే 100 రీచ్లు తవ్వేశారు వీళ్ళు. అది మళ్ళీ తవ్వేసిందే కాక ఎక్కడ ఇసుక అక్రమంగా తవ్వలేదని తప్పుడు నివేదికలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఇచ్చారు. సో దీని మీద కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఒక పక్క ఈ విచారణలు జరుగుతున్నాయి. ఇలా మొత్తంగా వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కొంత కన్నేసినట్టుగా తెలిసింది. ఇందులో కొన్నిటికి సంబంధించి సిబిఐ బృందాలు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని చెప్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ, ఈడీ కేసులు కొత్త ఏం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులన్నీ ఉన్నదే సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర.
సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర అయితే ఆ మనీ ట్రయల్ కూడా నడిచింది. ఆల్రెడీ డబ్బుల్ని ఎలా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు, ఆ డబ్బుల్ని ఎందులో పెట్టాడు, అవి ఇప్పుడు ఎక్కడున్నాయి అనేది ఆధారాలతో సహా నిరూపించింది, ఆస్తులు జప్తు చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీ కేసులు కొత్త ఏమీ కాదు. కాకపోతే అవన్నీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసులు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే 43,000 కోట్లు దోచుకున్నాడని సిబిఐ చెబితే మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎన్ని రెట్లు దోచేసి ఉంటాడో మీరే ఆలోచించుకోండి. పోనీ జగన్మోహన్ రెడ్డి తినలేదు అని చాలామంది అనుకోవచ్చు. తినకపోతే లెక్కర్లో వచ్చిన డబ్బంతా ఏమైపోయింది, ఆన్లైన్ పేమెంట్ లేకుండా చేసినటువంటి డబ్బులు ఎటుపోయాయి, ఇసుకలో వచ్చినటువంటి డబ్బంతా ఎటుపోయింది తెలియాలి. అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. వైసీపీ నాయకులు తిన్నారా, జగన్మోహన్ రెడ్డి తిన్నాడా? నిన్నగాక మొన్న లెక్కర్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. స్వయంగా వీళ్ళు ఎందుకు విజయసాయి రెడ్డి బయట పెట్టాడు. ఐటీ సలహాదారుడిగా తీసుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి ఈ మొత్తానికి కర్తాకర్మ క్రియ. ఆయనే మొత్తం డబ్బంతా సేకరించి తాడేపల్లి ప్యాలెస్కి పంపేవాడని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి కుండ బదులు కొట్టాడు. అవసరమైతే నేను ఆధారాలు ఇస్తానన్నాడు. సో మరి ఏమైపోయింది డబ్బంతా? జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళేది కొంపదీసి డబ్బు దాచుకోవడానికా ఏమో చెప్పలేం. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం కంటపడకుండా కేంద్రానికి అడపాదడపా కావాల్సిన సాయం అందిస్తూ అటు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు. రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గతంలో బలం ఉండేది. సో అది కొంత బీజేపీకి కూడా కొన్ని సందర్భాల్లో అవసరమయ్యేది. కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో కొంత వైసీపీ సహాయం అవసరమయ్యేది. సో అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సహకరించుకుంటూ తన అవినీతి బయటపడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు కర్మగాలి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణ పరాజయాన్ని చూశాడో, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచిందో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు గారితో పూర్తి సఖ్యతగా ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్కు అవసరమైన అన్ని విషయాలలో కూడా అండగా నిలుస్తుంది. ఇది మాటలతో చెప్పడం కాదు, ఆల్రెడీ కేంద్రం చేతలతో చెప్పింది. అటు పోలవరానికి నిధులు కావచ్చు, ఇటు అమరావతి పనులకు నిధులు కావచ్చు, లేదా రైల్వే జోన్ కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పెండింగ్ నిధులు కావచ్చు, ఇలా అన్ని విషయాలలో కేంద్రం సహకరిస్తుంది. అన్నిటికీ మించి విశాఖ ఉక్కుకి భారీ సాయం చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారితో సఖ్యతగా ఉన్నారు. అలాంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి కేసులు పెట్టాల్సిన అవసరంలా, చేసిన అవినీతిని బయట పెడితే చాలు. జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారిని పాపం ఆధారం లేని ఒక కేసులో చివరి సెకండ్లో అరెస్ట్ చేసి మానసిక ఆనందం పొందాడు. అదే మనం అంటాం కదా, అదొక సైకో ఆనందం అని చెప్పి. అలాంటి ఆనందాన్ని జగన్ పొందాడు. ఫలితం ఏమైంది? నమ్మారా ప్రజలంటే నమ్మలేదు. సరే, ప్రజల నమ్మకాన్ని కాసేపు పక్కన పెట్టి నువ్వేదైనా నిరూపించావా అంటే చంద్రబాబు గారి కేసు మీద జగన్మోహన్ రెడ్డి ఆధారాలే కోర్టుకు చూపలేకపోయాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మొత్తాన్ని ఆధారాలతో సహా బయటకు తీస్తున్నారు. పెద్ద సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వలలో చిక్కుకుని అలల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరి మీద వేటు వేశారు, వాళ్ళ మీద విచారణలు జరుగుతున్నాయి. ఇలా 1 కాదు 2 కాదు, అనేక రకాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు పూర్తిగా బయటకు తీయటానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఒకవేళ అదే గన నిజమైతే, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆటలు బంద్ అయినట్టే. ఎప్పటికే రాష్ట్రంలో తల ఎత్తుకోలేక జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో తలదాచుకునే పరిస్థితి. నరేంద్ర మోదీని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట అనలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుని తిట్టిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు నరేంద్ర మోదీని తిట్టలేడు? పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని అయితే ఒంటికాల మీద లెగిస్తావు కదా, మరి ఎందుకు నరేంద్ర మోదీని తిట్టలేడు అంటే జగన్మోహన్ రెడ్డి జుట్టు నరేంద్ర మోదీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉంది. ఇప్పుడు అదే కేంద్రం జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల మీద విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కేంద్ర బృందాలు రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థలమే. ఏదైతే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి వచ్చాడో మరొకసారి ఆ జైలు జీవితాన్ని గడపడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏది ఏమైనా ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అంశం మీదే వైసీపీలో అయితే ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చింది. దీనికి సంబంధించి ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటని ఇప్పటికే అంతర్గతంగా చర్చలు కూడా మొదలయ్యాయి.